హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. కంపెనీ వచ్చి గ్లోబల్ డేటా అనమాట. ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే వాకిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది ఓన్లీ ఎంఫార్మెంట్ ఫార్మ్ డి వాళ్ళకి మాత్రమే అనేసి చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్. పర్టికులర్గా జాబ్ రోల్ అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదండి, కానీ ఇక్కడ కొన్ని అయితే ఇచ్చున్నారు. వాటిల్లో మీకు గాన స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే, లైక్ అంటే ఈ ఎంఎస్ ఆఫీస్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, ఓడ్లో కానీ, రెగ్యులేటరీ బాడీస్ గవర్నింగ్ ఫర్ డ్రగ్ థెరపెటిక్స్ ఇక్కడ ఇచ్చాను కదా, వీటిల్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ కానీ మీకు ఉంటే మీరైతే వాకిన్ అయితే అవ్వండి. లేదా మాకు కొంచెమైనా తెలుసు వీటి గురించి, అట్లీస్ట్ కొంచెం ఒక 20-30% అయినా తెలుసు అన్న వాళ్ళు ఫ్రెషర్స్గా కూడా మీరు వాకిన్ అయితే అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం మాకు బాగా మొత్తం వచ్చు అనుకుంటే, వీటిల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనుకుంటే వాళ్ళు కూడా అయితే వెళ్ళొచ్చు అనమాట. వాటితో పాటు ఎక్సెల్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ అంటున్నారు. అలానే మేనేజింగ్ అండ్ ట్రాకింగ్ టైమ్స్ టు ఎన్ష్యూర్ ద టైమ్లీ డెలివరీ, రిపోర్టింగ్, పర్ఫామ్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం కదండి మనం. ఇప్పుడు లైక్ ఫార్మ్ కౌన్సిలర్స్కి మనం కేసెస్ చేసినప్పుడు కూడా లైక్ అవి ఉంటాయి కదా, క్వాలిటీ చెక్స్ అలా చేస్తాం కదా, అలాగా అంటే అది వేరు ఇది వేరు. జాబ్ రోల్ వచ్చేసి బీ ఏబుల్ టు టాస్క్స్ చేయడం కానీ, మల్టిపుల్ అసైన్మెంట్స్ చేయడం కానీ, ఓడ్లో ఎక్సెల్లో ఇవన్నిట్లో మంచి స్కిల్స్ అయితే మనకు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్గా ట్రై చేయండి. లేదు కొంచెం ఉంటే ఫ్రెషర్గా ట్రై చేయండి. ప్రొఫెషనల్ స్కిల్స్ అయితే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ స్కిల్స్, complying with internal process and policies including the HR, finance and IT department of the company, health interaction with peers, strong oral skills, be able to work independently. ఇవన్నీ స్కిల్స్ మనకి మన స్ట్రెంగ్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్కిల్స్ ఉంటాయి కదా, ఈ స్కిల్స్ అన్నీ అయితే కూడా ఉండాలనేసి అంటున్నారు. వీళ్ళకి ఓన్లీ వచ్చి ఎంఫార్మ్ అండ్ ఫార్మ్ డి వాళ్ళు మాత్రమే కావాలండి. అది కూడా ఫ్రెషర్స్, అది కూడా 2021-22 ఈ ఇయర్ పాస్డ్ అవుట్స్. ఈ 3 years పాస్డ్ అవుట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ షుడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్రైమరీ రీసెర్చ్ అండ్ సెకండరీ రీసెర్చ్ ఇన్ ఫార్మా డొమైన్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఈ కేటగిరీ కిందకైతే వస్తారు. లేదు ఎంఫార్మ్ అండ్ ఫార్మ్ డి వాళ్ళు మేము ఉన్నాం ఫ్రెషర్స్ అన్న వాళ్ళు కూడా వాకిన్ అయితే అవ్వచ్చు. అది కూడా ఈ ఇయర్స్ పాస్డ్ అవుట్ అయితే అయి ఉండాలి. మన దానిలో ఫార్మ్ డి వాళ్ళు ఉన్నారు, అలానే ఎంఫార్మ్ వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళైతే వాకిన్ అయితే అవ్వడానికి ట్రై అయితే చేయండి మీరు కానీ దగ్గరలో ఉంటే. ఇక్కడ వెన్యూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్ అడ్రస్ 3rd floor ఇక్కడ ఇచ్చారు కదా, హైదరాబాద్ అనమాట. ఇది కొండాపూర్ రోడ్ హైదరాబాద్. ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చున్నారు క్లియర్గా. ఒకసారి మీరు చూసుకొని గ్లోబల్ డేటా కంపెనీకి అయితే వాకిన్ అయితే అవ్వండి హైదరాబాద్లో. మీరు అక్కడికి వెళ్ళాక వాకిన్ అయినాక ఆ కంపెనీకి రీచ్ అయ్యాక మెహబూబ్ షేక్ అనే ఈ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి, మాకు ఇలాగా మేము ఇంటర్వ్యూకి వచ్చాము, ఇలా మాకు స్కిల్స్ ఉన్నాయి, సో మేము ఇలా అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, లేదా మేము ఫ్రెషర్స్, ఇలా వేకెన్సీస్ ఉన్నాయి కదా, మేము ఎంఫార్మ్ అండ్ ఫార్మ్ డి వాళ్ళం, సో మాకు ఇలాగ మేము చూసాం పోస్ట్ అనేది, సో మేము వచ్చామని చెప్పండి. ఇది వచ్చేసి 5th అనమాట, వెడ్నెస్డే అనమాట. టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 2 లోపు, ఆఫ్టర్నూన్ 2 లోపు వాకిన్స్ అయితే టైమింగ్ జరుగుతాయి. ఇంటర్వ్యూ అయితే జరిగిద్ది. లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్, ఎంఫార్మ్ అండ్ ఫార్మ్ డి ఆల్రెడీ చూస్తున్నాం. ప్లీజ్ క్యారీ ద హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్స్ వైల్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. మీ యొక్క రెజ్యూమ్ని జిరాక్స్ అయితే తీసుకొని వాకిన్కి అయితే వెళ్ళండి. రెజ్యూమ్ అయితే తీసుకొని వెళ్ళండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్.